స్వాతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచిన ఏజెన్సీ దళితులకు న్యాయం జరగలేదని ఏజెన్సీ దళితుల సేవా సంఘం అధ్యక్షుడు చిట్రపల్లి సుదర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఏజెన్సీ దళితులు తరతరాలుగా అన్యాయం ఎదుర్కొంటున్నారని ఆయన ఐబీటీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు ఇప్పటి వరకు ఈ దళితుల సమస్యలపై సభల్లో ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కోయల నరసింగిరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ వరికి శ్రీనివాస్ తో కలిసి ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరపడానికి, శాసనసభలో గడమెత్తడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రాంతంలో దళితులను పరిపాలిస్తున్న ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎంపీలు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు ఏజెన్సీ దళితుల కోసం ఏ రోజు కూడా చట్టసభలో ఎస్టీ ఎమ్మెల్యేలు, ఎస్టీ ఎంపీలు మాట్లాడలేదు. గ్రామ పంచాయతీ సర్పంచులు కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన దళితుల పక్షాన ఏ రోజు కూడా గ్రామ సభలో మాట్లాడలేదు, జిల్లా పరిస్థితిలో మాట్లాడలేదు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ముద్దరేస్తున్నారు. గిరిజనులం కాదు, ఆదివాసీలకు సేవకులుగా ఏజెన్సీ ప్రాంతంలో కులవృత్తులుగా జీవించిన ఎస్సీ మాదిగలను గిరిజనేతరులు అనడం వల్ల దళితులకు పుట్టిన భూమి మీద హక్కులే కూడా కోల్పోతున్నారు. పోడు భూములకు హక్కు లేదు. అదేవిధంగా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలైనా అట్టడుగా జీవిస్తున్నారు. ఎస్టీలు ఏమని పిలుస్తారంటే మాదిగలు ఇక్కడ మా ఇంటి మాదిగలు అని చెప్పని ఎస్టీలు పిలుస్తారు, మా రైతులు అని చెప్పని ఇక్కడ మాదిగలు పిలుస్తారు. అట్టడుగా జీవిస్తున్న మాదిగల పక్షానే మాట్లాడకపోవడం, వీళ్లను గిరిజనేతరులుగా గుర్తించడం ఇది చాలా దురదృష్టకరం. ఏజెన్సీ ప్రాంతంలో మాదిగలనే కులవృత్తులు చేసుకునే జీవిస్తున్న వారి కోసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని గమనించి ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడిన పీసా గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. 1/70 యాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలి. దీన్ని మేము ఆమోదిస్తున్నాం. అదేవిధంగా గ్రామ సభల ద్వారానే ఏజెన్సీ దళితులుగా, ఏజెన్సీ వాసులుగా గుర్తించాలని ఏజెన్సీ దళితుల సేవా సంఘం